డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. 134వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు అంగరంగ వైభవంగా ఆయనకి నాయకులందరి చేత ఘన నివాళిని అర్పించుకొని ఆయనకి పూలమాలలు వేసి మేమందరం కూడా ఆయనకు నమస్కరించుకోవడం జరిగింది. అయితే ఈ సమాజానికి ఆయన స్ఫూర్తి ఎంతో ఆయన సూత్రాలు పాటిస్తూ నాటి సమాజం అదేవిధంగా భావిస్తుంది. ఈ సందర్భంగా రెండు విషయాన్ని ఆయన మాటలు గుర్తిస్తూ ఉన్నాను. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం రిలీజియన్ అని చెప్పడం జరిగింది. ఏ మతమైనా ఏ కులమైనా ఈ మూడింటిని ప్రబోధించేదే అసలైన మతం, అసలైన కులంగా ఆయన చెప్పిన మాటల్ని సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా మనం ఇనుమడింప చేసుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రెండవ మాట ఆయన చెప్పడం జరిగింది, ఏ సమాజంలో అయితే స్త్రీ సాధికారత అధికంగా ఉంటుందో అది అభివృద్ధి చెందిన సమాజంగా, అభివృద్ధి చెందిన దేశంగా ఆయన ఉద్ఘాటించడం జరిగింది. అంటే ఈరోజు స్త్రీ యొక్క సాధికారతని దృష్టిలో పెట్టుకుని ఆ యొక్క సమాజ అభివృద్ధిని మనము అంచనా వేయాల్సిన అవసరం ఉంది. మరి ఆ దిశగా మనం చూసుకుంటే ఈరోజు నేటి పరిస్థితుల్లో ఉన్న స్త్రీ అన్ని విధాలా కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. అంటే ఆయన యొక్క ఆలోచన, ఆశ ఈరోజు సమాజంలో ఎంతో కొంత నెరవేరుతున్నాయని చెప్పి ఆశ వ్యక్తం చేయడం మనకి ఆనందంగా ఉంది. అదేవిధంగా మరి కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఈరోజు మహిళలకు ఇస్తున్న గౌరవం కానివ్వండి, మర్యాద కానివ్వండి, అదేవిధంగా స్త్రీ సాధికారత కోసం కూటమి ప్రభుత్వం కృషి కానివ్వండి, ఇవన్నీ కూడా ఆ మహిళ యొక్క అధ్యయనం చెప్పి మనం అనుకోవడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు అని చెప్పుకుంటూ ఈరోజు మరొకసారి ఈ యొక్క కార్యక్రమాన్ని చేసిన ప్రతి ఒక్క నాయకుడికి, అదేవిధంగా మీడియా మిత్రులకి మరొకసారి ధన్యవాదాలు చెప్పి సెలవు. ఈరోజు ఆయన స్ఫూర్తితో సమాజంలో అందరూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఒక మహనీయుడు ఈరోజు 134వ జయంతిని మనం జరుపుకుంటున్నామంటే ఆయన కనబరిచిన అశేష కృషిని మనం గుర్తు చేసుకోవాలి. ఇక్కడ అందరూ యువత కనబడుతున్నారు. ప్రతి ఒక్కరూ ఒక అంబేద్కర్ లాగా ఈ సమాజంలో ఎదగాలి. ఆయన ఆశల్ని, ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఏ బడుగు బలహీన వర్గాల కోసం ఆయన చేసిన కృషి ఎంతైతే భారతదేశంలో ఉందో అది ఈ సమాజంలో ఇంకా అవసరం ఉన్నప్పుడు మీ అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఒక అంబేద్కర్ లాగా ఈరోజు సమాజంలో నిలబడాలి అని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి ఈ యొక్క చక్కటి ఆధ్వర్యంలో ఈ యొక్క చక్కటి కార్యక్రమంలో పాల్పంచుకునేలా చేసిన తమ్ముడికి, అదేవిధంగా నాయకులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటాను.